హలో ఎవ్రీవన్, ఫైనల్గా మేము కూడా అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మేమైతే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. 5 అవర్స్ మాత్రమే జర్నీ. సో మార్నింగ్ 9:40కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 3-3:30 కల్లా మేము రీచ్ అయిపోయాము తిరువన్నమలై. సో ఇక్కడైతే బెంగళూరు నుంచి వెళ్ళే వాళ్ళకి చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. అండ్ కాస్ట్ కూడా మనకి తక్కువ అనిపించింది, 250 రూపీస్ పర్ హెడ్. దాని తర్వాత మనకి ఎవ్రీ 1 అవర్కి బస్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. బుకింగ్ ఏం అవసరం లేదు. వన్స్ బస్ స్టాండ్లో డ్రాప్ చేసిన తర్వాత బస్ స్టాండ్ నుంచి మనకి షేరింగ్ ఆటోస్ ఉంటాయి టెంపుల్ దగ్గరికి. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ పే చేస్తే మనల్ని టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. సో ఫైనల్గా మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, గోపురం అయితే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో అనేది చూడండి. సో అక్కడక్కడ నేను ఏమేమి చూశాను, ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో షూట్ చేశాను. ఓకేనా. సో ఫస్ట్ అయితే మేము రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ లోపలికి వెళ్దాము. అసలు ఏంటి, మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము కదా, మాకు కూడా ఏం తెలీదు. సో వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనమైతే చెప్పులు అవన్నీ కూడా బయట వదిలేసి బ్యాగ్ చెకింగ్ ఉంటుంది ఎంట్రన్స్లో. మొబైల్స్ అయితే అలో ఉంది లోపలికి, బట్ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మనము ఏమీ షూట్ చేయకూడదు. వెళ్తున్న క్యూలో ఇలాగా మంచిగా వ్యూ అనేది చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ చాలా స్పేసియస్గా కూడా ఉంది. సో మేము దర్శనానికి క్యూలో వెళ్తే మాకు 10-15 మినిట్స్లోనే అయిపోయింది. మేబీ నార్మల్ డేస్లో వెళ్ళాము కాబట్టి అలా దర్శనం అనేది సింపుల్గా అయిపోయింది అనుకుంటున్నాను. ఫ్రైడే వెళ్ళాము, ఫ్రైడే మార్నింగ్ వెళ్ళాము. సో లోపలైతే మొబైల్స్ అలో చేస్తున్నారు, బయట అయితే వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు. బ్యాగ్ చెకింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. బ్యాగ్స్ కూడా మనము లోపలికి తీసుకెళ్ళచ్చు. దాని తర్వాత మేము బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడైతే మనకి 10 రూపీస్ పులిహోర అండ్ 10 రూపీస్ చక్కెర పొంగలి, లడ్డు అండ్ అరిసెలు కూడా వాళ్ళు మనకి ఇస్తున్నారు. బట్ నో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మనీ పే చేసి మనం తీసుకోవాలి. సో ఇక్కడ అందరం ప్రసాదం తినేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము, బయటకు వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం లొకేషన్స్ ఏమైనా చూద్దామని చెప్పేసి. సో చుట్టూ కూడా మనకి మొత్తం చెట్లు అండ్ 4 సైడ్స్ 4 గోపురాలు కూడా చాలా పెద్దవి, అసలుకి చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ గోపురాల పైన అసలు డిజైన్స్ అయితే మామూలుగా లేవు, ఇంత ఎలా చేశారు అని అనిపించింది నాకైతే. సో లోపలంతా వ్యూ మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే లోపల కూడా మనకి చాలా మంచిగా వాష్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎంతో క్లీన్గా కూడా ఉంది టెంపుల్ అయితే. లోపల చాలా క్లీన్గా పెట్టారు, చాలా బాగా అనిపించింది. ఇంత పాపులర్ అయినా సరే ఈ ప్లేస్ని ఇంత క్లీన్గా పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది. సో మీలో కూడా చాలా మంది వెళ్ళే ఉంటారు కదా, వెళ్ళిన వాళ్ళు అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఇలా మొత్తం అన్ని మేము 4 సైడ్స్ గోపురాలు చూసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి గిరి ప్రదక్షిణ అని ఉంటుంది కదా. సో అది ఎలా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అందరం కూడా ఇలాగా ప్రశాంతంగా వెళ్ళి చాలా మంచిగా దర్శనం అనేది మాకు అయిపోయింది. సో సో ఫైనల్గా ఇటు బయటకు వచ్చేసిన తర్వాత టెంకాయ కొట్టుకోవడానికి మేము బయటకు వచ్చేసాము. సో లోపల కూడా మనము టెంకాయ తీసుకెళ్ళి కొట్టిస్తారు అక్కడ, బట్ మాకు తెలియదు కదా. సో మేము బయటకు వచ్చిన తర్వాత తీసుకొని టెంకాయ కొట్టుకున్నాము. సో దాంతోపాటు కొన్ని రీల్స్ అవి నేను చేశాను. సో మీరు చూడకుండా అంటే షార్ట్ వీడియోస్ చూడండి ఖచ్చితంగా. సో బయటకు వచ్చి చూసిన తర్వాత ఇలా అందరూ కూడా దీపాలు పెడుతున్నారు. అండ్ టెంకాయ మనం ఇక్కడ బయట కొట్టుకోవాలి. సో ఇక్కడైతే కోకోనట్ మనకి 50 రూపీస్ కాస్ట్ చెప్తున్నారు. అండ్ దీపం వచ్చేసి 50 రూపీస్, టోటల్ వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారు. సో లోపల కొట్టుకోవాలి అనుకున్న వాళ్ళు లోపల కూడా మనము టెంకాయ తీసుకెళ్ళచ్చు. సో దాని తర్వాత నేను సో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కొండనే గిరి అంటారంట. ఈ గిరి చుట్టూరు చేసేదాన్ని గిరి ప్రదక్షిణ అని పిలుస్తారంట. సో ఇక్కడ లోపలైతే ఓవరాల్గా మనకి ఇలా ఉంది. సో ఫైనల్గా అయితే మేము గిరి ప్రదక్షిణ కోసం ఏంటి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా కంప్లీట్గా రోడ్ సైడ్కి వచ్చేసాము. దానికంటే ముందు రమణ మహర్షి ఆశ్రమం ముందుకైతే ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి వెళ్ళిన వాళ్ళు. సో దెన్ మేము ఈ గిరి ప్రదక్షిణ కోసము ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఈ ఆటోకి
500 తీసుకున్నారు 4 పర్సన్స్‌కి, పెద్ద ఆటోనే. సో, వాళ్ళేంటి అంటే ఈ గిరి ప్రదక్షిణలో ఉన్న ప్రతి లింగం దగ్గర స్టాప్ చేసి మనం ఆ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనల్ని వేరే లింగం దగ్గరికి తీసుకెళ్తారు. సో, అట్లా మనకున్న 8 లింగాలున్నాయి కదా! సో, ఆ 8 లింగాల దగ్గర మనకి దర్శనం అనేది అవుతాది. సో, మీలో ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయని వాళ్ళుంటే ఇలాగ హ్యాపీగా ఆటోలో వెళ్ళిపోవచ్చు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా మేము చాలా మందిని చూసాము. నడుస్తూ ఉన్నారు. అండ్ కొంతమందయితే సాక్సులేసుకొని నడుస్తూ ఉన్నారు. కొంతమంది నార్మల్‌గా నడుస్తున్నారు. ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేశాను అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనుకుంటున్నా. ఎందుకంటే గ్రీనరీగా చెట్లయితే చాలా ఉన్నాయి. దాని తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉంది. అండ్ వాష్‌రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఎవరికైనా పెయిన్స్ వస్తే మసాజర్స్ ఉంటాయి కదా! రోబోటిక్స్‌వి అవి ఉన్నాయి. సో, అన్నీ ఉన్నాయి. ఫుడ్‌కి అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇవన్నీ కూడా భలే సెట్ చేశారు. వాక్ చేసే వాళ్ళకి మాత్రం ఏ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఒక కిలోమీటర్‌కి ఒక టెంపుల్ ఉంది. ఫైనల్‌గా మేమైతే మోక్ష మార్గం దగ్గరకొచ్చాను. ఇక్కడైతే నేను ఎళ్ళలేదు. జస్ట్ చూసి వచ్చేసాము. సో, ప్రతి టెంపుల్ అనేది చాలా బాగా దర్శనమైంది. చాలా లింగాలున్నాయి. ఇక్కడొచ్చేసి మనకి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేర అండ్ ఫైనల్లీ మనమొచ్చేసి ఈశాన్య లింగం దగ్గరికి వెళ్తాము. సో, ఇక్కడైతే మోక్ష మార్గంలో అందరూ వెళ్ళి దూరి వస్తున్నారు. సో, నేనైతే ఎళ్ళలేదు. జస్ట్ చూసేసాను. సో, దాని తర్వాత ఫైనల్‌గా మనకి నైట్ అయిపోయింది. నైట్ వ్యూ కూడా చాలా బాగా అనిపిచ్చింది. అండ్ గిరి ప్రదక్షిణ చేసేసుకొని బస్ స్టాండ్‌కి స్టార్ట్ అయిపోయాము. బస్ స్టాండ్‌కెళ్ళి మళ్ళీ బెంగుళూరు బస్ ఎక్కేసాము. నైట్ 9:30 అలా అయిపోయింది. మార్నింగ్ బెంగుళూరుకొచ్చేసరికి 2:30కి రీచ్ అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా అట్లీస్ట్ వన్ టైం మీరు ఖచ్చితంగా అరుణాచలం విజిట్ చేయండి. థ్యాంక్ యూ.